Hello guys, welcome to my channel Tales of Hima. As per my morning routine, నేను పార్క్కి వెళ్తానని ఆల్రెడీ షార్ట్ రిలీజ్ చేశాను కదా. సో ఎవరైనా చూడకుండా షార్ట్ చూసేయండి. ఆ సైడ్లో మనకి టికెట్స్ ఇస్తారు ఆఫ్టర్ 9. సో ఆ సన్షైన్ చూడండి. పార్క్ హిస్టరీకి వస్తే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ది పార్క్ వాజ్ లైడ్ బై ఫక్రుద్దీన్ అహ్మద్, ద 5th president of India, and later park renovated during Congress time by Dr. Rajshekar Reddy. ఇప్పుడు మనం లెఫ్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ ఓల్డర్ పీపుల్ చూసారు ఎలా కూర్చొని గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ ఇదే బ్యూటిఫుల్ లేక్ వ్యూ. దీనిపైన మనకి బ్రిడ్జ్ ఉంటుంది. సో దీని మీద నుంచి మనం పార్క్లోకి వెళ్ళిపోవచ్చు. లేక్లో ఫిషెస్ కూడా ఉంటాయి. సో వాకర్స్ వచ్చి వాటికి ఫీడ్ కూడా చేస్తారు. ఆ డక్ చూసారా ఎంత క్యూట్ ఉందో. ఇంకా ఫర్దర్గా వీడియోలో మనం ఇంకా ఎక్కువ డక్స్ చూద్దాం. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి ఒక వాక్ ఓవర్ వస్తుంది. అలా నడుచుకొని వెళ్తే మనకి స్క్విరల్స్ ఇంకా డగ్స్, పీజియన్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు చూస్తున్నట్టయితే ఆ డక్ అక్కడ చూస్తూ గ్రూమింగ్ చేసుకుంటుంది. అదొకటే కాదు, దాని ఫ్రెండ్ కూడా పక్కనే ఉంది. నేను మీకు చూపిస్తాను. మనకి మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో డగ్స్ కూడా ఉంటాయి కదా. సో అవి చూసాయా గ్రూమింగ్ చేసుకుంటున్నాయి. నేను వీడియో తీస్తూ దాన్ని డిస్టర్బ్ కూడా చేస్తున్నాను, ఆ వైపు చూస్తుందేమో అని. బట్ అదైతే చూడలేదు. ఆ వ్యూ చూసారా, లేక్ వ్యూ ఎంత బాగుందో. ఎవరైనా ఇక్కడ ఫోటోషూట్ ప్లాన్ చేసినా కూడా పిక్స్ బాగా వస్తాయి. మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేసేయండి. సో నైస్ కదా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇంకా మనకి చాలా స్క్విరల్స్ కనిపిస్తున్నాయి కదా వీడియోలో. ఆ స్క్విరల్స్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో, ఒకదాని వెనకాల ఒకటి వెళ్తూ క్యూట్గా. సో ఆ పీజియన్స్ చూడండి, డక్స్ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నాయో ఏంటో, చిన్నగా నడకలు వేసుకుంటూ డక్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. స్క్విరల్స్ మాత్రం వాటి పని వాటిదే ఆడుకుంటూనే ఉన్నాయి. చూడండి డక్స్, పీజియన్స్ ఒకే లొకేషన్లో. సో క్యూట్ కదా, నాకైతే భలే అనిపించింది. సో మీకు ఆ దూరంగా చూసినట్టయితే అక్కడ డక్స్ కనిపిస్తున్నాయి చూడండి. అవి మనం ముందరికి వెళ్ళి చూద్దాము. చూడండి ఆ డక్స్ ఒకదాని వెనకాల ఒకటి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఎవరో డిస్టర్బ్ చేసినట్టున్నారు పాపం. అది డక్ ఫ్యామిలీ అనుకుంటా. మదర్ డక్, ఫాదర్ డక్, చిల్డ్రన్ డక్. చూడండి ఒకదాని వెనకాల ఒకటి ఎలా వస్తున్నాయో. డక్స్ చాలా డిసిప్లైన్గా ఉన్నాయి కదా. అదే మనమైతే పేరెంట్స్తో బయటకు వెళ్ళినప్పుడు అటు ఇటు వెళ్ళిపోతాం. అవి కొంచెం ముందుకు వచ్చాక హార్ట్ షేప్ ఫామ్ చేసిందా అని అనిపించింది నాకైతే. సో క్యూట్ కదా అవి. అసలు మీలో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం ఎంతమందికి అలవాటు ఉంది అండ్ ఎంతమంది వెళ్తారు? అండ్ ఈ పార్క్ పర్టికులర్గా ఇందిరా పార్క్ ఎంతమంది విజిట్ చేశారు నాకు కమెంట్లో చెప్పండి. ఫైనల్లీ ఈరోజు మనం ఒక క్యూట్ లిటిల్ ఫ్యామిలీ చూసేసాం కదా. ఈ పాండ్ పక్కనే మనకి వాకర్స్ది లేన్ ఉంటుంది. సో మీరు చూస్తుంటే వాళ్ళు జాగింగ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ సీటర్స్ ఎక్కడికక్కడ సీటర్స్ ఉంటాయి. సో మనం వాక్ చేస్తూ అలసిపోతే కూర్చోవచ్చు. అండ్ ఈ ట్రీ చూస్తే ఆ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి, వాటిని శివ ఫ్లవర్స్ అంటారు. అంటే కొంచెం శివుడు షేప్లో ఉంటాయన్నమాట. అండ్ హార్ట్ టైప్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం మ్యాట్ తెచ్చుకోకపోతే ఎక్సర్సైజ్ చేయొచ్చు. మనమైతే మ్యాట్స్ తెచ్చుకున్నాము. అండ్ ఆ గ్రీనరీ అండ్ ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో సన్షైన్తో. అండ్ మీరు ఈ హట్ పక్కన చూస్తుంటే వాళ్ళు స్టిక్స్తో ఏమో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నాకు కూడా తెలీదు. బట్ బాగుందని చెప్పి నేను వీడియో రికార్డ్ చేశాను. అండ్ ఇది చూస్తే వాళ్ళు యోగా అనుకుంటా. మోస్ట్లీ యోగా ఎక్సర్సైజెస్ పెద్దవాళ్ళు చేస్తారు, అంటే చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఎందుకో ఇక్కడైతే పెద్దవాళ్ళే ఎక్కువ చేస్తారు. అండ్ చూడండి వాళ్ళు ఎలా జాగింగ్ చేస్తున్నారో. అండ్ ఇక్కడ నుంచి మీరు సైడ్కి వస్తే టెంపుల్ అటాచ్ అయి ఉంటుంది పార్క్కి. టెంపుల్కి ఎంట్రన్స్ మాత్రం రోడ్ మీద ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి మనం దండం పెట్టుకోవచ్చు. మీరు ఎలా ముందుకు వచ్చి చూస్తే ఒక అంకుల్ దండం పెట్టుకుంటారు. సో ఇలానే చాలామంది వచ్చి ఇక్కడ నుంచి దండం పెట్టుకుంటారు అనమాట. మార్నింగే చూడండి వాకింగ్ చేసుకొని దేవుడి దర్శనం కూడా అయిపోతుంది. సో కూల్ కదా. అండ్ దీనికి పక్కనే మనకి రోజ్ గార్డెన్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. చాలా డిఫరెంట్ వెరైటీస్. నాకైతే కొన్ని లైక్ బ్లూబెర్రీ అంట ఇంకేమేమో ఉన్నాయి. నేను ఎప్పుడు ఇన్ని టైప్స్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా బయట ప్లాంట్ ఎగ్జిబిషన్స్లో ఇలాంటి రోజ్ ప్లాంట్స్ చూసారా? అండ్ ఇక్కడ చూడండి వ్యూ హట్ ఉంది. ఇంకా ఇక్కడ ఎక్కడికక్కడ మీరు చూస్తే వాక్ లైన్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వాక్ లైన్ కదా. అండ్ ఇలా పక్కకు వస్తే ఆ వ్యూ సో కూల్. అంటే మార్నింగ్ ఆ ఫ్రెష్ ఎయిర్ మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ రోజ్ గార్డెన్ ఇందిరా పార్క్ అని బోర్డ్ కూడా పెట్టారు. అండ్ ఇలా ముందుకు వస్తే అక్కడ ఏదో నోటీస్ రాశారు, నేను అదైతే జూమ్ చేయలేకపోయాను. అండ్ అక్కడ మీరు చూస్తున్నట్టయితే యోగా చేస్తున్నారు.
ఇలా మనం ముందరికి నడుచుకొని వెళ్తే మనకి ఇందిరా పార్క్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. నేను బయటకెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను. ఫస్ట్ మనం ఎంటర్ అయిన సైడ్ రావచ్చు, ఇటు సైడ్ కూడా రావచ్చు. బయటకు వెళ్ళి చూపిస్తాను. అక్కడ బోర్డ్, ఇంకా అక్కడ వెహికల్స్ పార్క్ చేయొచ్చు. చూస్తే మీకు వాచ్మెన్ కనిపిస్తారు బైక్స్ అన్నీ పార్క్ చేసి. మీకు ప్రీవియస్ వీడియో ఒకటి పెట్టాను కదా, ధూల్పేట్ వెళ్తూ ఇటు సైడే నేను వెళ్ళాను అనమాట. ట్యాంక్ బండ్ అప్ అని చెప్పాను. సో ఇదొక ఎంట్రన్స్. దీని పక్కనే ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఉంటుందని చెప్పాను. సో ఇలా మనం లోపలికి వస్తే మనకు అక్కడ టైమింగ్స్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. 5 to 8 వాకర్స్, నో ఎంట్రీ ఫీజ్ అని చెప్పి. అంటే దాని తర్వాత మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది. అండ్ అక్కడ సీసీటీవీ విజిలెన్స్ ఉంది. అండ్ అక్కడ చూస్తే బర్డ్స్కి ఫుడ్ కూడా హ్యాంగ్ చేసి పెట్టారు. రెడ్ది చూసారా, మీకు కనిపిస్తుందా? అండ్ ఇదే చూడండి, యోగా చేసుకుంటున్నారు ఎంత నీట్గా. అండ్ ఇలా మనం లోపలికి వస్తే మనకి సైడ్లో క్వార్టర్స్ కూడా కనిపిస్తుంది. మేబీ ఆఫీసర్స్ ఎవరైనా వచ్చేటప్పుడు ఉంటుందేమో. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది ఆ పెద్ద బోర్డ్, ఇది ట్రీ స్పీసెస్ అనమాట. అంటే పార్క్లో ఉన్న ట్రీ స్పీసెస్ నేమ్స్ అన్నీ. అండ్ ఇలా ఒకసారి వ్యూ చూసేయండి. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది ఒక పెద్ద రౌండ్ సర్కిల్ టైప్, అది నథింగ్ బట్ ఒక ఓల్డ్ వెల్ అనమాట. మీరు లోపల చూస్తున్నట్టయితే టార్టాయిస్ ఉన్నాయి. లాస్ట్ టైం నేను చూసినప్పుడు 4 టార్టాయిస్ ఉన్నాయి, ఇప్పుడు మాత్రం 2 కనిపిస్తున్నాయి. ఆ సైడ్కి ఒకటి ఉంటుంది. అండ్ లోపల ఇంకేముంటాయంటే స్మాల్ ఫిషెస్ ఉంటాయి. అవి ఫిషెసా లేదంటే ఫ్రాగ్ పిల్లలా తెలియదు, కానీ అవి ఏమో ఉంటాయి. అండ్ వెల్కి పక్కనే మనకి జిమ్ ఎక్విప్మెంట్ ఇలా ఉంటుంది, ఓపెన్ జిమ్ అని చెప్పి అంటారు. సో మనం వెళ్ళి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అక్కడ. మీరు చూస్తున్నట్టయితే సీసీటీవీ విజిలెన్స్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఎందుకు సీసీటీవీ విజిలెన్స్ వాక్ స్పేస్లో అని అంటే 6 తర్వాత ఈ పార్క్ ఎక్కువ లవర్స్ వస్తారు, మేబీ వాళ్ళ కోసమేమో. అండ్ ఒకసారి ఆ ట్రీకి చూసారా స్పీస్ నేమ్ పెట్టారు. అండ్ బర్డ్స్ కోసం హ్యాంగ్ చేశారు. అక్కడ మీరు సీటర్స్ చూస్తున్నట్టయితే ఫ్రూట్ షేప్లో ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఆల్సో హ్యాడ్ టాయిలెట్స్, సో ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు పార్క్ వచ్చాక. అండ్ ఇలా ముందరికి వస్తే మనకి ఒక వ్యూ కనిపిస్తుంది. అది శ్రీ విష్ణు సింగిల్ మూవీలో బజరంగ్ దళ్ వచ్చి వాళ్ళకి పెళ్లి చేస్తామని చెప్తారు చూడండి, ఆ పర్టికులర్ సీన్ ఇక్కడే అనమాట. ఈ పార్క్లో చాలా మూవీస్ షూట్ చేశారు. ఆ ప్లేసెస్ కూడా మీకు ఫర్దర్గా చూపిస్తాను. లైక్ జై చిరంజీవి అండ్ సింగిల్ మూవీలోనే చాలా సీన్స్ చేసినవి వ్యూస్ అన్నీ నీకు ముందు చూపిస్తాను. ఆ గ్రీనరీ చూసారా, ఆ ప్లాంట్స్ ఎంత గ్రీన్గా ఉన్నాయో, సో బ్యూటిఫుల్ కదా. హైదరాబాద్లో ఇంత గ్రీనరీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ రాక్స్ చూస్తున్నట్టయితే ఆ రాక్స్కి సమ్ డిజైన్ పెట్టి వాటిని ఒక పిల్లర్ మీద పెట్టి వాటికి ఏదో నేమ్ కూడా పెట్టారు. మేబీ ఏదైనా క్రియేచర్ అనుకుంటా, నాకు అర్థం కాలేదు. అండ్ హట్స్ చూసారా, ఎక్కడికక్కడ హట్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాట్స్ తెచ్చుకోలేని వాళ్ళు వాటిలో వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చని. అండ్ ఈ రాక్ దగ్గర చూడండి, ప్యారెట్స్, స్క్విరెల్, పీజన్ ఆడుకుంటున్నాయి. ఎంత క్యూట్గా స్క్విరల్ చూడండి వెళ్ళిపోతుంది. అండ్ అలా ముందరికి వస్తే మనకి థెరపెటిక్ గార్డెన్ అని ఉంటుంది. అదేం కాదు, పంచాయతన్ వాక్వే. అంటే షూస్తో వెళ్ళకూడదు, ఓన్లీ బేర్ ఫుట్ మీద వెళ్ళాలి. సో దట్ మనకి అండర్ ఫుట్ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది అన్న ఒక బిలీఫ్. ఇది బైట్ వ్యూ అనమాట ఆ వాక్వేకి. ఎల్లోవి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడే జై చిరంజీవి మూవీ షూటింగ్ అయింది. ఏంటి ఇంత డర్టీగా ఉందని మాత్రం అనుకోకండి. షూటింగ్ అంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేసి నీట్గా ఉండి చేస్తారు కదా. బట్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ వస్తున్నారు కాబట్టి జిహెచ్ఎంసీ ఏమైనా పట్టించుకుంటుందా, అందుకే ఇలా ఉంది. సో డోంట్ మైండ్. బట్ ఇక్కడే మొత్తం వాళ్ళు కూర్చొని బెదిరిస్తారు. అండ్ ఈ వాక్ లేన్ మీద ఆయన పరిగెడుతూ హార్ట్ అటాక్ వచ్చి పడిపోతారు కదా. సో ఈ సీన్ మొత్తం ఇక్కడే క్రియేట్ చేశారు. ఇదే వాక్ లైన్, ఇక్కడే ఆయన నడుస్తూ జాగ్ చేస్తూ పడిపోతాడు హార్ట్ అటాక్ వచ్చి. సో మొత్తం సీన్ మొత్తం ఇక్కడే చేశారు, మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికే. సో ఇలా మనం బయటకు వస్తే వేరే లొకేషన్కి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు బోర్డ్ చూస్తున్నట్టయితే అక్కడ డీటెయిల్స్ ఏంటి అంటే పార్క్ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది మొత్తం, ఆ డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఆ బోర్డ్స్ చూస్తున్నట్టంటే ప్లీజ్ డోంట్ టాయిలెట్, అంటే ఇక్కడ పక్కన ఎక్కడ మీరు టాయిలెట్ చేయొద్దు, డోంట్ స్ప్లిట్ అని బోర్డ్స్. అండ్ ఆ పిజన్స్ చూడండి ఫుడ్ వేస్తుంటే ఎలా ఎగురుతున్నాయో. సో ఇప్పుడు మీరు ముందరికి వెళ్తే మీకు ఇవి కనిపిస్తున్నాయి చూడండి ఐరన్తో, చూసారా, అంటే ఈచ్ క్రియేచర్ అట్లా డిజైన్ చేశారనమాట. ఇది స్వాన్, దాని పక్కన ఉంది నాకైతే అర్థం కాలేదు, దాని పక్కన ఉన్నది డైనోసర్, ఇంకా అలా అన్ని లైన్లో వస్తాయన్నమాట. మేబీ నాకు ఇది కూడా అర్థం కాలేదు. అండ్ ఇది టార్టాయిస్లా ఉంది కానీ కాదేమో, దాని పక్కనది కూడా నాకు అర్థం కాలేదు.
సో ఇది టార్టాయిస్ అనుకుంటా. దాని పక్కన స్కార్పియన్ ఉంది. ఇది కూడా టార్టాయిస్ కాదనుకుంటా. ఇది స్కార్పియన్, అది అయితే హ్యూమన్, అది టార్టాయిస్. సో చూసారా ఎంత క్రియేటివిటీ ఎలా ఉందో. అంటే పార్క్లో ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ అట్రాక్ట్ చేయాలి పార్క్కి వచ్చే వాళ్ళని అనే ఒక ఐడియాతో ఇవన్నీ పెట్టారు. స్క్విరెల్ ఉంది, దాని పక్కన మస్కిటో, అండ్ మీకు వెనకాల కూడా ఏదో ఒక క్రియేచర్ ఉంది. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. అంటే అందరినీ, వాకర్స్ని, ఈవెన్ టూరిస్ట్ని కూడా వచ్చి అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ పెట్టారు. సో ఇన్నోవేటివ్ కదా. నేనైతే ఫస్ట్ చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. అండ్ మీరు అక్కడ చూస్తున్నట్టు అయితే అక్కడ టెన్నిస్ కోర్ట్ ఉంది. మేబీ అది పార్క్ది సంబంధించింది కాదు అనుకుంటా. అండ్ ఇది నర్సరీ టైప్. ఇలా మన లోపలికి వెళ్తే ఇదొక వాకర్ వే వస్తుంది. ఇటు సైడే మనం ఇప్పుడు వచ్చాము. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ కూడా మీరు సైడ్కి చూస్తున్నట్టయితే బోర్డ్స్ పెట్టారు. డు నాట్ టాయిలెట్, డు నాట్ స్ప్లిట్ అని చెప్పి. సో పార్క్ని నీట్గా మెయింటైన్ చేయడానికి ఆ బోర్డ్స్. అండ్ ఇక్కడ ఈ వ్యూ చూస్తున్నట్టయితే నాకు చాలా నచ్చింది. చూసారా, ఫోటో షూట్స్కి, ఈవెన్ మూవీ షూటింగ్స్ కూడా అయ్యే ఉంటాయి, మనకి తెలియట్లేదు. అండ్ ఇలా ముందరికి వస్తే యాక్చువల్లీ వ్యూ చాలా బాగుంది కదా. ఇంకా ముందరికి వెళ్తే మనకి దీనికి అటాచ్డ్ వాక్వే, ఇందాక చూపించా కదా పంచాయత్ అండ్ వాక్వే అని చెప్పి, అది ఉంటుందన్నమాట. చూసేయండి ఒకసారి. ఎంత గ్రీనరీ, ఎన్ని ప్లాంట్స్ నాటి. అప్పుడు 1975లో ఫౌండేషన్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే మెయింటైన్ చేస్తున్నారంటే సో గ్రేట్ కదా. చూడండి ఆ రాక్స్ని కూడా వాళ్ళు ఆ షేప్లో కట్ చేసి అలా చేశారు. అండ్ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం అనేది చాలా గుడ్ థింగ్. మీరు కూడా అలవాటు చేసుకోండి. ఇన్ కేస్ అలవాటు లేకుంటే, ఇఫ్ ఆల్రెడీ అలవాటు ఉంటుంటే మాత్రం బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ అక్కడ చూస్తుంటే ప్లాంట్స్ అవేం మనం పట్టుకెళ్ళకూడదు, అవి జస్ట్ అలా పెడతారు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ కూడా జిమ్ ఎక్విప్మెంట్ ఉంది కొంచెం. ఇక్కడ ఒక వాక్వే నుంచి వెళ్ళొచ్చు. అటు సైడ్ వెళ్తే లేక్ వ్యూ ఉంటుంది. సో దీనికి పైకి ఎక్కి మనం చూద్దాము ఒకసారి లేక్ వ్యూ. చూసారా లేక్ వ్యూ? ఇక్కడే మన శ్రీ విష్ణు సింగిల్ మూవీలో కొన్ని సీన్స్ చేశారు. ఆ సీన్స్ ఏంటో కూడా నేను మీకు చెప్తా. వాడు అంటాడు కదా, దేవుడు ఉన్నాడు, గాడ్ ఉన్నాడు, అల్లా కూడా ఉన్నాడు అని చెప్పి సమ్ జోక్ క్రియేట్ చేస్తాడు. శ్రీ విష్ణు చాలా న్యాచురల్గా జోక్ క్రియేట్ చేస్తాడు కదా. నాకైతే వాడి మూవీస్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ చూడండి ఆ లేక్ వ్యూ ఎంత బాగుందో. అండ్ అక్కడ స్వాన్ టైప్ బోటింగ్, అంటే ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు ఆఫ్టర్ 10 అనుకుంటా. అంటే వాకర్స్ అందరూ అయిపోయాక మనకి బోటింగ్ యాక్సెస్ కూడా ఉంటుంది. అండ్ దానికి మనకి టికెట్స్ కూడా తీసుకోవాలి. లైక్ అడల్ట్కి 50, చిల్డ్రన్కి 30 అట్లా ఉంటుంది. సో బోటింగ్ కూడా నేనైతే ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు వస్తే ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు అక్కడ చూస్తే బోట్ ఎక్విప్మెంట్ మొత్తం ఉంటుంది. అండ్ హార్స్ టైప్ సీటర్ కూడా ఉంటుంది మీరు చూస్తున్నట్టయితే. అక్కడ వాటర్ ఉంది, అది మాత్రం ఏం పట్టించుకోవద్దు. మన జిహెచ్ఎంసి మెయింటెనెన్స్ అలా ఉంది. ఇంకా ముందరికి వస్తే ఇదంతా లేక్ వ్యూ అనమాట. ఇది ఇంకా ఆల్మోస్ట్ రైట్ సైడ్ ఎంట్రన్స్ అండ్ నేను ఎగ్జిట్ అయ్యేది. చూస్తున్నట్టయితే ఇది రీసెంట్గా పెట్టారు. ఇది మొత్తం గ్రిల్ మొత్తం బాగుంది కదా. అండ్ చిన్న చిన్న ప్లాంట్స్, కనకాంబరం, ఇంకా ఎల్లో ఫ్లవర్స్, సో క్యూట్ కదా. అండ్ అక్కడ బటర్ఫ్లైది కూడా చూసారా, అక్కడ కూడా మనం ఫొటోస్ దిగచ్చు. మేబీ లోపలికి వెళ్ళేది ఉందో లేదో నాకైతే తెలీదు. అండ్ ఇలా వస్తే ఇంకా మనం బయటకు వచ్చేయచ్చు. సో మార్నింగ్ బయటకు వచ్చేసాక కూడా ఇక్కడ చాలా ఫ్రూట్స్, బనానా, కోకోనట్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ఇంకా ఏ ఫ్రూట్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఫ్రూట్స్, రాగి మాల్ట్ అండ్ ఫ్రూట్ సలాడ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఈవెన్ వెజిటేబుల్స్ కూడా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. సో మనం మార్నింగ్ వాకింగ్కి వచ్చి షాపింగ్ కూడా చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే వీడియోలో మీకే అర్థమవుతుంది. ఆనియన్స్ నుంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వరకు అన్నీ అవైలబుల్ ఉంటుంది. చూసారా, బనానాస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.